విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వామీజీ ధోరణి చూస్తుంటే ఏ ఎండకా గొడుగు పట్టేలా ఆయన స్టేట్మెంట్ ఉన్నదని, మన దేశంలో ఊసరవెల్లలు కూడా స్వరూపానంద స్వామిని చూసి సిగ్గుపడేలా పత్రికా సమావేశం ఉందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ తెలియజేశారు. అసలు పీఠాధిపతి అంటే పూర్తి సన్యాసాశ్రమంలో ఉండి నిత్య అనుష్ఠానంతో ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి మంచి చేస్తూ ధర్మ పరిపాలనలో భాగస్వామ్యం అయ్యేవారు పీఠాధిపతులుగా కొనసాగుతారు. ఈ దేశంలో 4 పీఠాలు మాత్రమే ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠ చేశారు. అయితే విశాఖలో ఉన్న శారద పీఠం ఒక నకిలీ పీఠమని, ఆయన ఒక నకిలీ స్వామీజీ అని, గతంలో స్వామీజీ వేషం ఎత్తకముందు స్వరూపానంద జగదాంబ థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడని, మద్యం తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడని, అతను చిన్నగా కాషాయం తొడుక్కొని ఆధ్యాత్మిక వ్యాపారం ప్రారంభించాడని, ఆయన దగ్గర ఎటువంటి మహిమలు లేవని, కానీ కొంతమంది జనం మరియు కొంతమంది ఉమ్మడి రాష్ట్ర రాజకీయ నాయకులు ఆయన గురించి తెలియక నమ్ముతారని, ఆయన వల్ల చాలా మంది నేతలు అధః పాతాళంలోకి తోసివేయబడ్డారని అన్నారు. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానంద ఈ రోజున విలేకరుల సమావేశం నిర్వహించి ఊసర వెల్లులు సిగ్గుపడేలాగా ఆయన మాటలు ఈ రోజున విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఎంత దారుణం అంటే, నిన్నటి దాకా జగన్ సంకనాకిన ఈ స్వామీజీ, అసలు స్వామీజీలు ఎవరు మనుషుల్ని తాకకూడదు. ఎందుకంటే స్వామీజీ అంటే, పీఠాధిపతి అంటే ఒక శవంతో సమానం. అట్లాంటి ఆయన జగన్ని వాటేసుకొని ముద్దులు పెట్టి రాజగురువులాగా వ్యవహరించి ఈ రోజున నేను చంద్రబాబు గెలవాలని కోరుకున్నాను, చంద్రబాబు ప్రభుత్వానికి నా ఆశీస్సులు అని ఇట్లాంటివన్నీ మాట్లాడటం జరిగింది. అసలు నీ ఆశీస్సులు ఎవరు అడిగారయ్యా బాబు? అసలు నువ్వు స్వామీజీవే కాదు. ఈ దేశంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాలు 4 నలుదిక్కులా ఉంటాయి దేశానికి. ఆ 4 పీఠాలే ప్రధాన పీఠాలుగా ప్రజలు ఆదరిస్తారు. నీది నకిలీ పీఠం, నువ్వు నకిలీ స్వామీజీవి. పీఠం పేరు అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ రాజగురువులుగా వ్యవహరిస్తున్నావు. జగన్ ప్రభుత్వానికి రాజశ్యామల యాగం చేసి జగన్ని నేను ముఖ్యమంత్రిని చేశానని చెప్పి చెప్పుకున్నావు. మరి మొన్న రాజశ్యామల యాగం చేస్తే జగన్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? నీ యాగం ఫలించలేదా? నీ యాగం జైలుకి వెళ్తాడేమో జగన్. చూసుకో స్వామీజీ. జగన్తో పాటు మీరు కూడా ఈ జగన్ ప్రభుత్వంలో కబ్జా చేసిన 100 ఎకరాలు కేసులు పడి మీరు కూడా జైలుకి వెళ్తారేమో. రాజశ్యామల మాత కోపంతో ఉంది మీ మీద. గుర్తెరగండి స్వామి, నకిలీ స్వామి, గుర్తెరగండి. మీరు జైలుకి వెళ్ళటం ఖాయం. ఎందుకంటే ఇదే స్వామీజీ ఈ రాష్ట్రంలో రాముడి తలకాయ నరికేసినప్పుడు విగ్రహం మాట్లాడలేదు, రథం తగలబెట్టినప్పుడు మాట్లాడలేదు, అట్లానే దేవాదాయ శాఖ అర్చకుల మీద దాడులు జరుగుతుంటే నోరు తెరవలేదు, దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైతే మాట్లాడలేదు, తిరుమల తిరుపతి అపవిత్రం అయితే మాట్లాడలేదు. ఇట్లాంటి మాట్లాడిన స్వామీజీ ఈ రోజున జగన్ కోసం రాజశ్యామల యాగం చేసి ఈ రోజున చంద్రబాబుకు నా ఆశీస్సులు అని చెప్తావా? సిగ్గుండాలి స్వామీజీ. నువ్వు ఒక నకిలీ స్వామివి, పైరవీలు చేసే పైరవీకారుడివి, ఎండోమెంట్లో కమిషన్లు తీసుకునే ఒక బ్రోకర్వి. అట్లాంటి స్వామీజీవి నువ్వు ఈ రోజున విశాఖపట్నం వదిలేసి హైదరాబాద్ వెళ్తా, ఋషికేశ్ వెళ్తా అని చెప్తున్నావు. హిమాలయాలు ఈ రాష్ట్ర ప్రజలకు పీడా పోయిద్ది. ప్రభుత్వాన్ని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ నకిలీ స్వామీజీ చేసిన భూ కబ్జాలు, భూ భాగవతాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి కేసులు పెట్టి స్వామీజీని తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.